ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఐఫోన్ స్టోరేజ్ ప్రాబ్లంకి దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ ఉండదు. దీనికోసం మీరు ఎలాంటి యాప్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి లింకులు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఐఫోన్ వాళ్ళకి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరికి స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది. మీకు ఇంతవరకు ఎవరు చెప్పని సొల్యూషన్ చెప్తా. ఎలా చెయ్యాలో విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో జనరల్, ఆ తర్వాత ఐఫోన్ స్టోరేజ్. ఇందులో మీరు క్లియర్ గమనిస్తే నా ఫోన్ స్టోరేజ్ ఎంత ఉంది? 123.6 GB ఉంది. ఓకేనా, 128కి 123 ఉంది, ఫుల్ అయింది అప్పటికే. ఇక్కడ మీరు కింద గమనిస్తే యూట్యూబ్ ఎంత ఉంది? 19.85 GB. మన విఎన్ 4.47 GB. ఇన్స్టాగ్రాము 4.07 GB. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా. వీటిని ఎలా క్లియర్ చేయాలో చూపిస్తా చూడండి. ముందుగా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్లో ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు క్లియర్గా ఇస్తుంది కదా, కనిపిస్తుంది కదా, 19.55 GB. ఓకేనా, ఇక్కడ మీకు ఆఫ్లోడ్ అని ఉందా? ఆఫ్లోడ్ యాప్, దీన్ని ఆఫ్లోడ్ చేసేయండి. ఓకే, ఆఫ్లోడ్ అయిపోయింది. ఆఫ్లోడ్ అవ్వగానే మరి ఇక్కడ రీఇన్స్టాల్ యాప్ అని ఉందా? సేమ్ దాన్నే రీఇన్స్టాల్ చేసేయండి. డౌన్లోడ్ అని అడుగుతుంది, డౌన్లోడ్ కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయినప్పుడు ఇక్కడ మీకు ఎంత చూపిస్తుంది? జీబీ 16.77 GB చూపిస్తుంది. ఇందాక ఎంత ఉంది? 19.85 GB ఉంది. ఇప్పుడు 16.77 GB. అంటే తగ్గిందా లేదా? ఇక్కడ పైన చూడండి, మీకు ఇందాక 123.19 GB ఉంది కదా, ఇప్పుడు చూడండి 121.15 GB ఉంది. సేమ్ ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, యాప్ని అప్లోడ్ యాప్ ఉంది కదా, అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీఇన్స్టాల్ యాప్ ఉంది కదా, రీఇన్స్టాల్ యాప్ చేసేయండి, కొట్టండి. డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఎంత ఉంది? 2.49 GB మాత్రమే ఉంది. ఇందాక 4.07 GB ఉంది, చాలా తగ్గింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రండి, వెనక్కి రండి, వెనకొస్తే ఇక్కడ చూడండి, ఇందాక ఎంత ఉంది? 121 ఏదో GB ఉంది కదా పైన, ఇప్పుడు చూడండి 120 GB మాత్రమే ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్తో అన్ని యాప్స్ అలాగే చేసేయండి. ఓకేనా, ఇదే విధంగా సేమ్ ఫోన్పే కానీ, చాట్ జీపీటీ అని, అని చాలా యాప్స్ ఉంటాయి మీ దాంట్లో. ఆ ప్రతి ఒక్క యాప్ ఇదే విధంగా ఆఫ్లోడ్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. మొత్తం స్పేస్ మొత్తం మీకు చాలా స్టోరేజ్ మిగులుతుంది. వావ్, సూపర్గా ఉంది కదా. సింపుల్గా మీ స్టోరేజ్ మొత్తం సేవ్ అయింది కదా. ఇది ఎలా జరుగుతుందో కూడా చెప్తా వినండి. మనం మన ఫోన్లో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తాం, వాట్సాప్ వాడతాం, మిగిలిన యాప్స్ అన్నీ వాడతాం. అయితే మనం చేసే ప్రతి పని ఈ యాప్లలో బ్యాక్గ్రౌండ్లో సేవ్ అయి ఉంటుంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే నిన్న చూసిన వీడియోలు, మొన్న చూసిన వీడియోలు, వారం రోజులై, నెల రోజులై, అంతెందుకు సంవత్సరం క్రితం చూసిన వీడియోలు కూడా బ్యాక్గ్రౌండ్లో సేవ్ అయి ఉంటాయి. వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, కానీ వీటి వల్ల స్టోరేజ్ ఫుల్ అయిపోద్ది. ఫుల్ అయిన వాటిని క్లియర్ చేసుకుంటే స్టోరేజ్ సేవ్ అయిపోద్ది. సింపుల్ లాజిక్, సూపర్ లాజిక్. కొంతమంది అనుకోవచ్చు, ఈ విధంగా తీసేసి మళ్ళీ ఎక్కిస్తే అకౌంట్ పోతుందేమో, మళ్ళీ లాగిన్ అవ్వాలేమో, మళ్ళీ పాస్వర్డ్లన్నీ కొట్టాలేమో అని. అలా అస్సలు జరగదు. ఇలా చేస్తే మీ అకౌంట్కి ఎలాంటి సమస్య ఉండదు. అంతకు ముందు మీ అకౌంట్ ఎలా ఉందో దాని తర్వాత కూడా మీ అకౌంట్ అలాగే ఉంటుంది. కేవలం బ్యాక్గ్రౌండ్లో సేవ్ అయినవి మాత్రమే క్లియర్ అయిపోతాయి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, మీకు యూజ్ అవుతుంది కదా. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరూ చెప్పని ఇన్ఫర్మేషన్ వీడియోలు నేను మీకు చెప్తాను.